ప్రభు దినంలో ప్రభు యొక్క భౌతిక బోధలో పాలు పొందడానికి చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. ఈ భౌతిక బోధ యొక్క విశేషం ఏంటో ప్రతి ప్రభు దినంలో నడిపిస్తున్న దైవజనులు మనకు తెలియజేస్తూనే ఉన్నా. నేను కొత్తగా చెప్పే సమాచారాలు ఎక్కువగా ఏమీ లేవు. అయినా వాస్తవం ఏం జరుగుతుందంటే ప్రతి రాజు తన భోజన బలలో ఏర్పాటు చేస్తాడు. తనకు అనుకూలమైన వారికి ఆ భోజన బలలో పాల్గొంటుంది. రాజు ఎప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు ఒంటరిగా భోజనం చేయడు. తన పరివారంతో, భార్యలతో, ఉపబంధువులతో, మంత్రులతో, సామంతులతో కలిసి భోజనం చేస్తుంటాడు. ఒంటరిగా భోజనం చేయడు. అందువల్ల ప్రతి రాజు ఒక భోజన బలని మెయింటైన్ చేస్తుంటాడు. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ప్రస్తుతం సౌలు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సౌలు రాజు తొలి రాజు ఇశ్రాయేలుకు. ఆ రాజు ఒక భోజన బలను ఏర్పాటు చేశాడు. దాని భోజన బల దగ్గర తన ద్వేషపూరితమైన కక్ష సాధింపు బల్ల అది వాస్తవానికి. ప్రేమ చూపించే బల్లక, భోజనం వడ్డించి మనుషులకు ఆదరించే బల్లక. వాస్తవం ఏం జరిగిందంటే మొదటి రాజుల 18వ అధ్యాయంలో పల్లెటూరులో నుండి అనేక మంది స్త్రీలు రాజైన సౌలుని ఎదుర్కోవడానికి తమ్ములతో, నాట్యంతో, పాటలతో ఎదుర్కోవడానికి వచ్చారు. పాటలతో ఎదుర్కోవడానికి వచ్చి 18వ అధ్యాయంలో ఏం చేశారు అంటే వారు సౌలు 1000 మందిని, దావీదు 10,000 మందిని సంహరించాడు, శత్రువును సంహరించడానికి పాట పాడారు. ఆ మాట సౌలుకి ఇంపు కాలేదు. నేను 10,000 మంది, వాడు 10,000 మంది అతనికంత ఘనత ఇచ్చారు అని చెప్పి ఆయన ఉద్దేశించి దావీదు మీద విషయం చూపి. వాస్తవానికి నీ పొరుగు దక్కించిన వాడు దావి, నీ ఘనతను కాపాడినవాడు దావి, నీ రాజ్యానికాన్ని నిలబెట్టిన వాడు దావి, నీ ఘనతను శాసించిన వాడు దావి. ఇంత చేసిన వాడు దావీదు. నీకు వేరు చేస్తే నీ శత్రువు మీద గొల్యాతును సంహరించి బయటకు వస్తే అతని ఘనపరిచి గొప్ప చేసిన దానికి బదులుగా అతన్ని సంహరించాలని ఉద్దేశించి అతనికి ఇంత ఘనత మనుషులు పాడారు కాబట్టి రాజ్యం తీసుకుంటారనే భయంతో దావీదును సంహరించాలని ఉద్దేశించి తన భోజనం దగ్గర కక్ష సాధింపుతో, విషమశుభతో, బట్టలతో దావీదును పొడిచే ఆలోచన చేసి ఒక విశేషమైన దుర్మార్గ కార్యం చేసిన వాడు సౌలు. తరువాత 20వ అధ్యాయంలో సమాచారం రాబడింది. దావీదు ఏం చేశాడు అంటే మేలు చేశాడు. వాస్తవానికి 24వ వచనం నుండి కాబట్టి దావీదు పొలంలో దాక్కువెళ్ళను. అమావాస్య వచ్చినప్పుడు వాడు భోజనం చేయుచుండగా మునిపట్టున రాజు గోడ దగ్గర తన స్థలమందు తన ఆసనం మీద కూర్చుండేటాను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలునందుకు కూర్చుండేను. అయితే దావీదు స్థలము ఖాళీగా ఉండేను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించిందనుకొని అతడు అపవిత్రుడని అవునేమో అని అతడు అపవిత్రుడుట అవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమీ చేయలేదు. కాబట్టి వాస్తవానికి
దావీదు యొక్క స్థలం ఖాళీగా ఉంది, లేదు అక్కడ. ఉంటే సొలతో కొట్టి గోడ గుచ్చేస్తాడు అన్నమాట. చంపేయడానికి ఉద్దేశించాడు. భోజనం బల్ల దగ్గర చంపేయాలని ఆలోచన చేశాడు. దావీదు యోనాతాను దగ్గర సెలవు తీసుకుని ఊరికి వెళ్ళిపోయాడు. ఊరికి వెళ్ళిపోతే చంపేశాడు. ఏంటో అది స్థలం ఖాళీగా ఉందని అడిగాడు. యోనాతాను జవాబు చెప్పండి, ఆయన వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంటి వాళ్ళు ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నారంట, నన్ను సెలవడికి ఏంటంటే అన్నాడు. అడిగాడంటే ఏమని చేస్తున్నాడు చూడు, జాగ్రత్త గుర్తుపెట్టి అక్కడ గుర్తు 20-30 వచ్చినలో సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆగరగొండ దాని కొడుక తల్లిని కూడా తిట్టేస్తా, ఆగడగొండి దాని కొడుక, నీకు నీ తల్లికిని మానవులకు సిగ్గు కలుగునట్లుగా నువ్వు యెషయా కుమారుని స్వీకరించేదని సంగతి నాకు తెలిసింది కదా. కాబట్టి వాస్తవానికి యోనాతాను దావీదును తప్పించడానికి ప్రయత్నం చేస్తే సౌలు కుమారుని తిడుతున్నాడు, ఆగడగొండి కూడా దాని కొడుక, నీకు సిగ్గు లేదా, నీ అమ్మకి సిగ్గు లేదా? ఏమైంది? వాడికి భోజనం దగ్గరికి రాలా, వస్తే వాడు పని చెప్పారు. కాబట్టి కక్ష సాధింపు, ద్వేషపూరితమైన బల్ల సౌలు యొక్క బల్ల ప్రేమను కనుగొచ్చేది కాదు, రాజరికాన్ని గౌరవించేది కాదు. అలాంటి ఒక బలను సౌలు మెయింటైన్ చేశాడు. రెండవది సొలొమోను యొక్క బల్ల, అది విలాసవంతమైన బల్ల. గ్రంథంలో రాబడింది విలాసవంతమైన బల్ల సొలొమోనుది. మొదటి రాజులు 4వ అధ్యాయంలో 22వ వచనంలో సొలొమోను యొక్క బల్లను గురించిన విశేషమైన సంగతులు రాబడున్నాయి. ఒక్కొక్క దినమునకు సామాగ్రి ఎంత అనగా, ఒక్కొక్క రోజుకి సామాగ్రి ఎంత అంటే 600 తూముల సన్నటి గోధుమ పిండి. ఉదాహరణకి మా ఇంట్లో 2 గ్లాసులు బియ్యం, ఒక రోజుకి ఎంత అంటే, పూటకి ఎంత అంటే 2 గ్లాసులు బియ్యం. సొలొమోను భోజన బల్ల ఎంత అంటే చదువుతాం. ఒక రోజులకు సొలొమోను భోజన బల్ల ఎంత అంటే 600 తూముల సన్నపు గోధుమ పిండి, 600 తూములు సన్నపు పిండి, 1200 తూముల ముతక పిండి. తూములు ఏంటంటే ఎన్ని బస్తాలు తీసుకొస్తాడో రోజుకి? బస్తాలు వండేస్తారు. అంతేనా కాదు, చదువుతాయి మీద కొవ్విన ఎడ్లు 10 ఎడ్లు, కొవ్విన ఎడ్లు 10, ఈడి ఎడ్లు 20, అంటే 30 ఎడ్లు మాంసం అయిపోయిందా చాలా చదివేసాయి. 100 గొర్రెలు ఇవియు కాక ఎర్ర దుప్పులు, దుబ్బులు, జింకలు, నువ్విన బాతులను తేబడిను. చాలా ఒక్కొక్క రోజు విలాసవంతమైన భోజనం వల్ల, హద్దు మీరిన వల్ల, దానికి హద్దులే హాపులే ఉండవు. కాబట్టి వాస్తవానికి రాజు మెయింటైన్ చేస్తున్న బల్లాది రాజు భోజనం 600 తూములు మామూలు పిండి, సన్నపిండి, 1200 తూములు మామూలు ముతక పిండి. ఎన్ని బస్తాలు అవుతాయో వాటికి ఆ బస్తా సంగతి పెట్టాయి. 30 ఎడ్లు, 100 గొర్రెలు, దుప్పులు ఎంత ఎవరు తింటానికి? విలాసవంతమైన పొద్దు మీరిన విలాసవంతమైన భోజనం వల్ల సొలొమోను. దావీదుది భోజనం బల్ల ఉంది. దావీదు భోజన బల్ల గురించి గ్రంథం ఎలా మాట్లాడుతుంది. మొదటి సమూయేలు 18వ అధ్యాయంలో
దావీదు యోనాతానుతో నిబంధన చేసుకున్నాడు. యోనాతాను దావీదుకు స్నేహితులయ్యారు. యోనాతాను అంటే సౌలు యొక్క కుమారుడు. యోనాతాను స్నేహితులైపోయారు. స్నేహితులైపోయిన యోనాతాను ఏం కోరాడంటే, నేను బ్రతికితే సరే సరే, నేను చనిపోయాను అనుకో, నేను చనిపోతే నువ్వు రాజు అవుతావు. నువ్వు రాజు అయినప్పుడు నీ శత్రువులందరూ నాశనం అయిపోతారు. నీ శత్రువులందరూ దేవుడు నశింపజేసి నేను రాజును చేసిన తర్వాత నా సంతతిని జ్ఞాపకం చేసుకో అని చెప్పని యోనాతాను కోరితే యోనాతానుతో దావీదు నిబంధన చేసుకున్నాడు. చదువుతా మాటలు ప్రత్యేకించి 14 వచ్చిండే రాబడింది. 20వ అధ్యాయం 14 వచ్చిన నుండి, అయితే నేను బ్రతికిండిన ఎడల నేను చావకుండా యెహోవాకు దయచూపినట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడల నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైన భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయినా, నీవు నా సంతతి వారికి దయచూపకపోయినట్టయితే యెహోవా నిన్ను విసర్జించును గాక. కాబట్టి వాస్తవానికి యోనాతాను చనిపోయిన తర్వాత అతని సంతతి వారికి దయ చూపించాలని నిబంధన జరిగింది యోనాతానుకు దావీదు మధ్యలో. ఈ నిబంధనని జ్ఞాపకం చేసుకున్న యోనాతాను ఏం చేశాడు అంటే, 2వ సమూయేలు 9వ అధ్యాయంలో రాబడింది. 2వ సమూయేలు 9వ అధ్యాయంలో చదివేసాను ఒకసారి. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా దావీదు అడిగాడు. సౌలు కుటుంబమునకు సేవకుడకు సేబాయను ఒకడుండగా వారు అతని దావీదు దగ్గర పిలవనంపిరి. రాజు సేబావు నీవే కదా అని అడగగా అతడు, నీ దాసుడున్నాయన నేనే సేబాను అనను. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడన్నాడా అతన్ని అడగగా, సేబా యోనాతానుకు కుంటికళ్ళ గల కుమారుడు ఒకడు ఉన్నాడని. కుంటికళ్ళ గల కుమారుడు ఒకడు ఉన్నాడు. సైన్యం వచ్చింది, రాజుగారి ఇంటి మీద సైన్యం వచ్చింది. సౌలు భయపడి పారిపోయాడు. ఎక్కడో ఒకడు పారిపోతుండగా ఈ దాసి ఒకటి ఈ పిల్లాడిని ఎత్తుకొని బయట పారిపోతుంది. పారిపోతుంది పరిగెత్తి అలాగే కింద పడిపోయింది. బిడ్డలు ఎత్తుకుని కింద పడిపోతే బిడ్డ కాళ్ళు ఇరిగిపోయింది. ఆ కుండి కాళ్ళు కూడా ఉన్నాడు. ఆ కుండి చదువుతాం. యోనాతాను కుంటికల కుమారుడు కూడా ఉన్నాడని రాజుతో మనవి చేసిండు. కుంటిగా కాడుకు కుమారుడు కూడా ఉన్నాడు. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా, సీబా చిత్తగించుము, అతడు లోబేబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఏంటని ఉన్నాడని రాజుతో అనను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోబేబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఏంటని అతను రప్పించను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెషీబోబుతో అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడైన నేను ఉన్నానను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చేసి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదమని సెలవీయగా. తల్లి చనిపోయాడు, అందరూ చనిపోయారు, ఒకటే మిగిలిపోయాడు. వారి కుటుంబం దిక్కుమాలిన వాడుగా ఎక్కడో ఊళ్ళో పల్లెటూరులో పడుంటే యోనాతాను చేసిన నిబంధన బట్టి దావీదు అతన్ని పిలిపించి వచ్చి కుంటికాడ నిలబడ్డాడు. కుంటికాడ నిలబడి సాగిపడ్డాడు. నిలబడ్డాడు. కుంటికాడ ఏం నిలబడ్డాడు తెలియదు మాట్లాడికి. ఆ కుంటి 2 కాళ్ళు ఎరిగిపోయినాయి. 2 కాళ్ళు తెగిపోయినాయి. ఆ 2 కాళ్ళు తెగిపోయిన కుంటివాడిని తల్లిదండ్రులు ఎవరు లేని వాడిని వాడిని తీసుకొచ్చి తెచ్చి
మెఫీబోషెతు కనిపించి మర్యాద గురించి నువ్వు నా భోజనం పలుకుతాను, నిరంతరం భోజనం చేస్తుంటాను, మీకు ఇబ్బంది లేకుండా నేను చూస్తానండి. కాబట్టి వాస్తవానికి దావీదు యొక్క భోజనం వల్ల నిబంధనకు సంబంధించి కనికరం చూపించిన బల, రాజు భోజనం వల్ల దగ్గర మెఫీబోషెతు కూర్చుంటే భోజనం చేయటము దినదినం జరిగే కార్యక్రమం హృదయపు కృతజ్ఞతతో నీ బల దగ్గర భోజనం చేసే ఈ భాగ్యం నాకు లభించింది అనే ఉద్దేశంతో ఎక్కడో పల్లెటూరులో పడేసి మూల గ్రామంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రాజనగర్లో పెట్టి రాజసభలో రాజు సంతోషం తగిన భోజనం వల్ల ఏర్పాటు చేసిన ఈయనకు కృతజ్ఞత కలిగి జీవితం కొనసాగించిన మెఫీబోషెతు ఆ బల యొక్క విశేషమైన సమాచారం. నేడు నేను కూర్చున్న భోజనం వల్ల ఎలాంటిదో నీకు తెలియకపోవచ్చు. ప్రతిరోజు ప్రతి పరుపు దినంలో భోజనం వల్ల పాల్పొందుతుంటాం, కానీ నీ దావీదు భోజనం వల్ల కంటే ఎంతో ఉంటుంది. కానీ ఉన్నత స్థితిలో గుర్తించకుండా భోజనం చేయడం న్యాయం కాదు. న్యాయం అయోగ్యంగా తినే మనుషులు పెట్టారు. అయోగ్యంగా తినేవాడు శిక్ష విధికలపై తిరిగి తలుపుతుంది. ఏదో కూడా తిరిగి తాగకుండా కాదు. భోజనం వల్ల ఎలాంటిదో నీకు తెలియాలి. సంస్కృతి ప్రభువే చెప్పాడు, భోజనం వల్ల ఏర్పాటు చేసి పెట్టాడు. లూకాసు సువార్తలో 22వ అధ్యాయంలో మాత్రం విశేషమైన సమాచారం. లూకాసు సువార్త 22వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ ఆయన భోజనం వల్ల ఏర్పాటు చేసేయడం సమాచారం తెలియజేస్తున్నాడు. అవే చదువుతాం. నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా, నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొక్క నా రాజ్యములో నా బల్ల యొక్క అన్నపానం. అద్భుతమైన సమాచారం. ఆయన రాజ్యంలో ఆయన బల్ల యొక్క అన్నపానం పుచ్చుకునే ఈ ధన్యకరమైన స్థితి ప్రబోధనలో ప్రత్యేక పరిశుద్ధిగా పిలుచుకున్నాడు. నా బల్ల యొద్ద నాకు అన్నపానములు పుచ్చుకునే ఈ మంచి ధన్యకరణ. కాబట్టి వాస్తవానికి ప్రభు భోజనం చేసే ప్రతి వారు ఆయన బల్ల ఆ రాజ్యంలో ఆయన బల్ల యొక్క భోజనం చేస్తుంటారు. మెఫీబోషెతు దావీదు రాజసభలో భోజనం చేసినట్టు అంత ఘనతో పాపలమై నిశ్చలమై దాని నరకపాత్రమైన మనం ఆయన భోజనం వద్దకు కూర్చుని పెట్టి అనిపించే ఆతిథ్యం మామూలు కాదు. భాష తేలిక ఆలోచన చేస్తాం. భోజనం వాళ్ళ దగ్గర వాళ్ళు కోరుకున్న విశేషమైన ఏం కోరేడు అంటే చెప్పేసి ప్రత్యేకించి నా వాళ్ళ దగ్గర చాలా 10వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో సమాచారం రాబడుతుంది. 1 కొరింథీ 10వ అధ్యాయంలో ప్రభు యొక్క భోజన బలంలోనూ దయ్యాల భోజన బలంలో పాల్పొందలేరు అనే సమాచారం మాట్లాడుతున్నాడు ప్రత్యేకించి. కాబట్టి భోజన బలంలో పాలు పొందేవాడు దయ్యాల భోజన బలంలో పాలు పొందకూడదు అనే సమాచారం తేడా మాట్లాడబడింది. చదువుతాం 10వ అధ్యాయంలో. లేదు కానీ అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు. 21వ వచనం నుండి మీరు ప్రభు పాత్రలోనే దయ్యముల పాత్రలోనే దయ్యం పాత్రలోని కూడా తాగలేరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోనూ బల్ల మీద ఉన్న దాన్ని దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందలేరు. ప్రభు బల్ల ప్రభు భోజనము ప్రభు బల్ల దగ్గర కూర్చోటం ఇది రాజ్య సంబంధమైన భోజనం. నా రాజ్యములో నా బల్ల యొక్క కూర్చుండి భోజనం చేసి అనే ఒక విశేషమైన సమాచారం ప్రభు మానవ జాతికి క్రీస్తులో ఉన్న వారికి తెలియజేసిన సమాచారం. ఎవరంటే వాళ్ళు చేయబెట్టుకుని తింటే నీ నాశనానికి నువ్వు తింటావు అంతే. నీ నాశనానికి నువ్వు తింటావు. ఇది దీవులపరమైనది, నాశనం కొరకు ఉద్దేశించబడింది కాదు. జాగ్రత్త కాబట్టి ఇది ప్రభు భోజనం. అందుకని నేను చెప్పాడు ప్రత్యేకించి
ఈ మొదల దగ్గర ఏం చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమని చెప్పారు. ఆయన జ్ఞాపకం చేసుకునే విశేషమైన సమాచారం నిత్యత్వంలో దేవునితో జీవితం గడుపుతున్న మనిషి మహిమ సింహాసనాన్ని దేవతలతో శక్తిని అనుభవించే మనిషి కర్ణము సౌభాగ్యం అంటే ఏంటో అనుభవించిన మనిషి తన తండ్రి ఆజ్ఞ మేరకు నరరూపం దాచాల్సిన అవసరం వచ్చింది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై అన్ని సమాచారం. కాబట్టి కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు పంపించాడు. పంపించిన ఉద్దేశమే అంటే చెప్పేసి ప్రత్యేకించి దేవుడు తన కుమారుడు దేనికి పంపించాడు అంటే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం మనం చదువు తెలుసుకున్నట్టుగా అనేకులకు ప్రతిగా ప్రాణము ఇచ్చి విమోచన క్రయలను చెల్లించడానికి పంపించాడు. నీ విమోచన కొట్టానికి పంపించాడు లేదు, పాపాల వల్ల నిన్ను విమోచించడానికి. అది కొన్ని కార్యక్రమం అపోహ సంబంధంగా జీవించి నిన్ను అక్కడి నుంచి కొనటానికి ప్రభావం వేసుకొని ప్రాణాలను అనుభవించడానికి పంపించాడు. కాబట్టి హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము గలవారిని అనగా పోవాలని మరణము ద్వారా నశింపుకి ఎదుగు జీవితకాలం అంతే వడవరికి దార్శనికులను వడిపించుకు ఆయన కూడా రక్తమాంసంలో పాల్పడాలి. రక్తమాంసంలో పాల్పడాలి మొదలు జ్ఞాపకం చేసుకోండి. మహిమ సింహాసనాలు పెట్టిందే దేవుడితో సమ అంతస్తులు దృష్టిగా తన అంతస్తులు అనుభవించిందే. రక్తమాంసంలో పాల్పడాలి అన్ని కోసం అలా జ్ఞాపకం చేసుకో. ఒక కన్య గర్భంలో పెట్టినాక పుట్టిన తర్వాత ఒక పశువుల పాకలు దగ్గరనే వాడు పశువుల పాకలు పెట్టుబడి జ్ఞాపకం చేస్తుంది. ఓ పేద కుటుంబంలో 4 అన్నదమ్ములు ఎంతమంది అక్క చెల్లెడో అది తెలియదు. లక్ష చెల్లి చాలా మంది అక్క చదువుతా గ్రంథం చేసి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అక్క చెల్లెడు అందరి గురించి మాట్లాడుతున్నాడు. 55వ వచనంలో ఇతని వడ్డవాని కుమారుడు కాదా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు యోసేపు సీమోను యోధ ఆ 4 సహోదరులు కాదా. ఇతని అక్క చెల్లెండ్రుల్లో అందరూ ఎంతమంది తెలియదు. 4 అక్క చెల్లెళ్ళు అనుకో, 4 అందరూ అక్క చెల్లెళ్ళు ఎంతమంది 8 అమ్మ నాయన 10 ఈయన 11 మంది ఒక కుటుంబంలో కూర్చుని భోజనం చేయడం చిన్న హాస్టల్. సంపాదన ఒకటిదే. ఒంటరికి వాడు సంపాదన చేస్తే 11 మంది భోజనం చేయాలి. ఆ జీవితానుభవాన్ని ప్రభావం వేసి అనుభవించండి కోసం నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఐశ్వర్యం సొలొమోను ఐశ్వర్యం పుట్టిన కన్య మరి గర్భంలో పశువు తొట్లో పండ్లు పెట్టుబడి పేదలు పంచులు జీవితం కొనసాగించి సృష్టికర్త అయిన మనుషులతో గుర్తింపబడతారు. జీవించాలని సంగతి జ్ఞాపకం చేసుకో. తన తల్లి నన్ను పంపించింది విమోచన ప్రయోజనం కాక విమోచన పంటను పంపించాను. మీ విమోచన పంటను నేను రక్తమాంసంలో పాల్గొన్నాను. మాంసంలో కొనాలంటే మీరు విమోచన కొనాలంటే నేను పాపరైతుడిగా వస్తాను. పాపం అత్యున్నతమైన స్థాయిలో ఉంది. అప్పు అని బహుమతి చలామణి చేస్తున్నాడు. మంది చనిపోయిన పరిస్థితిలో ఉన్నారు.
వాడిని విమోచించడానికి నేను రోజు రోజుకి ఎక్కేవాడిని. మహానందంతో కలిగడం జీవితానికి వెళ్తాను. జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకుంటే ఇది పైకి మనిషి చరిత్ర ఆఖరికి పంట దేవుని చేత కూడా అనుభవిస్తుందో చేయడం అంటే కేక వేస్తే గట్టి లేని పరిస్థితి. అంటే జ్ఞాపకం చేసుకో, ఓడిన బదులకు వచ్చినప్పుడు కూడా మనిషిని జ్ఞాపకం వస్తాడా? ఏదో వచ్చినప్పుడు కొన్ని గుర్తించుకొని నోట్లేసుకొని నీతో తాత్పర్యం కాదేమి. ఇది భోజనం వల్ల బాగా భోజనం వల్ల నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇంత ఇచ్చే. కాబట్టి వాస్తవానికి మనిషిని నిజంగా జ్ఞాపకం చేసుకుంటే ఏం జరగాలి? ఏం జరగాలి అంటే ఆయన భావాలను మనుషుడు పాటించాలి, ఆయన ఆదర్శాన్ని మనుషుడు అనుసరించాలి, ఆయన ఉద్దేశాలను నెరవేర్చాలి. జ్ఞాపకం చేసుకుంటే జరిగే పని జరగాల్సిన నడ చెప్తున్నా. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన భావాలని పాటించాలి, ఆయన ఆదర్శాన్ని పోషించాలి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలి, ఆయన బోధన అనుసరించాలి, ఆయన మనసు కలిగి జీవించాలి, ఆయన మార్గంలో నడవాలి. నన్ను జ్ఞాపకం చేసుకుని జరిగే కార్యక్రమం ఊరిక నేను నోట్లు వేసుకొని వెళ్ళిపోవాలి. అయోగ్యంగా చేస్తాను, శిక్ష వికల్పులు తింటాడుతున్నాడు, జాగ్రత్త పెట్టుకో. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చాయి. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఏం జరగాలి జీవితంలో? ఏం జరగాలి? దీన్ని ఎవరు మనుషులు పాటించి వచ్చేసి ఎలాగో తీసుకుంటే చిన్న తీసుకొని వచ్చిన ముప్పు తీసుకుని నోట్లు వేసుకొని వచ్చిన స్థాయి నుండి ప్రవేశం అయిపోతుంది. కష్టం కాదు ఇది. ఇది భోజనం వల్ల వాళ్ళు గారి భోజనం ప్రేమలతో సాధించి మనుషులు జ్ఞాపకం చేసుకుంటే ఆయన మరణాన్ని పుత్రం చేస్తుంటే మనుషుడు నా కొరకు చనిపోయాడు, చనిపోతే నువ్వేం చేయాలి? నువ్వు ఆయన కోసం చనిపోవాలి. గతేలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో నేను క్రీస్తుతో కూడా చనిపోయిందా, జీవించేది లేదు కాదు. క్రీస్తుని కొరకు చనిపోయిన సంగతి ఆలోచన చేస్తే నన్ను మరణాన్ని ప్రచురం చేస్తే ఆయన మరణం ప్రచురించేవాడు పాప విషయంలో చనిపోయిన వాడే ఉండాలి. పాప జీవితం జీవించిన వాడే ఉండాలి. మొదటి పెద్ద అధ్యాయం 24వ వచనంలో గ్రంథం తెలియజేసి సమాచారం చనిపోయింది కొంచెం జ్ఞాపకం చేసుకున్నాం. మనము పాపముల విషయమై చనిపోయి మరణాన్ని ప్రచురించి మనం పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు పాపమును వాళ్ళ మీద పోల్చిపోయాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతొందిరి. సమాచారం చెప్పండి. నా మరణాన్ని ప్రచురించితే నువ్వు మరణించిన వాడు పోయి ఉంటావు. నేను పాపం కూడా చనిపోయాను. నీ రుణం చెల్లించడానికి నేను కొంటాను, విమోచన కొంటాను, రక్తం దాని వచ్చాను. చనిపోయి నన్ను జ్ఞాపకం నిర్ణయం చేస్తే నా కొడుకు వల్ల మీరు చనిపోతాం. కాబట్టి బాబా నేను చేరుకోవచ్చు కోరుకున్నాడు అని చెప్పిన సమాచారం ఇది. మరణాన్ని ప్రచురించింది. మరణాన్ని ప్రచురించేవాడు తన జీవిత అనుభవంలో ఆ మరణాన్ని ప్రదర్శిస్తుంటాడు.
ఆయన నా కోసం చనిపోయారు, నేను ఆయన కోసం చనిపోతా. ఆయన శిలువెత్తుకుని పంపిస్తా అని కోరుకు కదా. కాబట్టి వాస్తవానికి ప్రభు భోజనం చేయటం అంటే ఏదో 2 మాటలు చెప్పేసి ఇల్లు లేదు పడి సోదరులు కూడా గుర్తు అయిపోయింది 2 మాటలు చెప్పేసి మీరు కూడా పట్టించుకోవటం. ఇది భోజనం వల్ల నా రాజ్యంలో నా తండ్రి నాకు ఏర్పాటు చేసినట్టు నా భోజనం వల్ల దగ్గర నా శిష్యులైన వాళ్ళు కూర్చుండి నాతో భోజనం చేసే విశేషం. ఈ భోజనం చేసినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ భోజనం చేసినప్పుడు నా మరణాన్ని పరిచరించండి. మరణాన్ని పరిచరించితే నువ్వు పాప విషయం చనిపోయిన జీవితం అనుభవించాడు. మరణాన్ని పరిచరించి వాడు పోతాడు. ఈ జీవితాన్ని సాధారణంగా అవసరం. 2 ప్రత్యేకించి మన ఇష్టం సమాచారం ఏమంటే కల్వరి శిలువలో ప్రాణం అర్పించేశాను. ఆ దేహాన్ని భౌతికమైన దేహానికి బోధులుగా ఒక ఆత్మసమైన దేహ నిర్మాణం జరిగింది. ఆ దేహ నిర్మాణము క్రీస్తు సంఘం. ఆ సంఘానికి నేను శిరస్సు. కాబట్టి శిరస్సు ఎఫ్ఎస్ఎల్ క్లాసులో 1వ అధ్యాయంలో 18వ వచనం రాబడుతుంది. కలిసి ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు యేసు మాట్లాడుతున్న విశేషమైన సమాచారం. మరియు మీ మనోనేత్రం వెలిగింపబడినందున 21వ వచనం ఆయన బలాత్సయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపాశమును కూర్చునబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన ప్రాణముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘము శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము. కాబట్టి భౌతికమైన శరీరము కర్మల శరీరం చేర్చబడేది. కర్మల శరీరం చేర్చబడే శరీరానికి బదులు సంఘం అనే శరీరాన్ని ఒకటి ప్రభావం ఏర్పాటు చేశారు. ఈ ప్రభావం చేసే సంఘం అనే శరీరానికి ఆయన శిరస్సు అయినాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో 16వ వచనం చదువుతాం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 16వ వచనం నుండి జరిగే సమాచారం. మనము దీవించి దీవించు ఆశీర్వచనం పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలుపుచ్చుకుంటే కదా. మనము విరుచు రొట్టె తింట క్రీస్తు శరీరంలో పాలుపుచ్చుకుంటే కదా. మనమందరము ఒకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము. ఒకటే రొట్టెలో పాలుపుచ్చుకుంటున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక శరీరమైన మనమందరం ఒక శరీరమైన ఆ భావం లేకుండా తిరిగి త్రాగితే శిక్ష అనేది కలుగుతుంది. గట్టించబడుతుంది. ప్రభు నేను ఏం చేయవచ్చుకున్నాడు అంటే తన శరీరాన్ని యాత్ర చేయవచ్చుకున్నాడు. భేదరహితమైన సమాజంగా తీర్చిదిద్దవచ్చుకున్నాడు. ఎలాంటి కక్షలు, కలహాలు, ద్వేషాలు, భావాలు లేని పరిస్థితిలో మానవ జాతిని క్రీస్తులో ఉన్న వారందరినీ ఏక శరీరంగా చేయడానికి ఉద్దేశించిన వాడు. ఏ రకమైన భేదం నీ మనసులో ఉన్న శిక్ష విధి కలుగుటికి తీర్చుతున్నాం. ఇది భేదరహితమైన కార్యక్రమం. తన ప్రాణాన్ని బయలుదేశాను. శిక్షకి నీకు అంత అంత ఆశగా ఉంది శిక్ష పొందాలని. శిక్ష పొందాలనే ఉద్దేశంతో తింటావుతున్నావా? నీ నాశనం పోల్చిన కార్యక్రమం జరిగిస్తారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఏ రకమైన భేదాభిప్రాయం నీ మనసులో ఉంటే వేయొద్దు. శిక్ష విధి కలుగుతుంటాం. భేదరహితమైన సమాజం ఒకే శరీరంగా అనేకులను మనం ఒక్క శరీరం అయినా ఆ ఒక్క శరీరం అనే భావం నీకు లేకుండా తిరిగిలాగితే శిక్ష అనేది కలుగుతానే తిరుగుతాం. ప్రభనేశ్వరు తన స్థానం పెట్టింది తన జనాన్ని ఏకం చేయటానికి. యోహాను సువార్త 17వ అధ్యాయం
21 వచ్చినారు ప్రార్థన చేసి ప్రభాని పాప తల్లి కింద మాట్లాడుతున్నట్టు 17వ అధ్యాయం యోహాను సువార్తలో తండ్రి నేను ఎక్కడ ఉందో అక్కడ నీకు నాకు అనుగ్రహించిన వారును నేను ఎక్కడ ఉంటానో నువ్వు నాకు కనిపించే వారందరూ నాతో కూడా ఉండవలనని అవునా అందరూ ఒకేసారి ఉండాలి నేను ఉండాలి నా వాళ్ళు కూడా నాతో ఉండాలి నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని కోరుతున్నాను జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించింది నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నేను వాళ్ళని కనిపించాను అక్కడ జగత్తు పునాది వేయబడక కాబట్టి నేను ఉండే స్థలంలో తర్వాత ఉండాలి ఏకమై ఉండాలి వేరే లేకుండా ఉండాలి 21 వచ్చిన తెలిస్తే సమాచారం అండి గ్రంథంలో తెలిసే విషయం అందువల్ల దేవుడు ఏం కోరుకున్నాడు అంటే ప్రభు యేసునందు మానవ జాతి అవ్వదు ఆయన ఎక్కడ ఉంటాడో ఆయన ప్రజలు ఎక్కడ ఉండాలి వారందరూ ఏకమై ఉండాలి అనేది ఒక విశేషమైన సమాచారం చదువుతా మాటలు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరు అందరూ యోహాను సువార్తలో 17వ అధ్యాయం 21 చదివాం కదా 17వ అధ్యాయం నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు మరియు నీవు నన్ను పంపితమని లోకమునట్లు తండ్రి నయందు నీవును వారును మన యందు ఏకమైన వల్లనే వారి కొరకు మాత్రమే ఆయన ప్రార్థించట్లేదు మాత్రమే ప్రార్థన చేయటల్లా వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవాలని ఆ ఏకత్వమే ఒక శరీరమై ఉండాలని ప్రమోటేసి కోరుకుంటున్నాను కాబట్టి నీవు ఎలాంటి భేదం కలిగి ఉన్నా విశ్వాస భేదం కలిగి ఉన్నా జీవన శైలి భేదం కలిగి ఉన్నా లేదు రకరకాల జాతుల భేదం కలిగి ఉన్నా నువ్వు నాశనం కొరకు భోజనం చేస్తున్నావు ఇది రాజ్య సంబంధమైన కార్యక్రమం దేవుడు రాజ్యంలో కృష్ణులతో పాటు భోజనం చేసే విశేషమైన కార్యక్రమం ఒక్క శరీరమై ఉండాలి నన్ను జ్ఞాపకం చేసుకోండి నా మరణాన్ని ప్రచురించండి ఒక శరీరమై ఉండండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి నాకు కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి 3 సంగతులు చెప్పానండి మొదటి సంగతి నన్ను జ్ఞాపకం చేసుకోండి ఏం చేశాను నేను నా పరిస్థితి అయితే ఇది ఎక్కడికి వచ్చాను ఏం జరిగింది నన్ను జ్ఞాపకం చేసుకోండి నెంబర్ 2 నా మరణాన్ని ప్రచురం చేయి నా మరణాన్ని ప్రచురం చేయాలి నువ్వు చాలా నువ్వు పాప విషయమే చనిపోయిండు మరణాన్ని ప్రచురించలేదా జరిగే కార్యక్రమం నువ్వు పాప విషయమే చనిపోకుండా నా మరణాన్ని ప్రచురించే అవకాశం ఉండదు నెంబర్ 3 ఏం చెప్పాడు అంటే మీరందరూ ఏకంగా ఉండండి నా ప్రాణం పెట్టింది దాని హ్యాపీగా ఉండండి ఏ భేదమైన ఉండకుండా లేకుండా ఈ కార్యక్రమం జరిగింది ఏ భేదమైన మనుషులో ఉంటే మీరు అయోగ్యంగా కార్యం తీసుకోవాల్సిన శిక్ష అనేది కలుపుకి చేస్తారు నాకు ప్రభావం ఏం చేశాడు అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా పరీక్షించుకునే అవకాశం దిద్దుకునే అవకాశం కల్పించారు ఆ రోజున భోజనం పెట్టిన రోజున ప్రభావం వేసుకోవాలి తీసుకొని ఏదైనా కూడా కూర్చున్నారు దగ్గర శిష్యులతో పాటు పుట్టింటి ప్రభావం ఏసరిగా చెప్పారు మీరు ఒకటే అప్పుడు నుంచి ఆత్మీయండిపోతున్నాడు అంటే అర్థం ఏంటి పరీక్షించుకో నీ పరిస్థితి ఏంటో నాకు నీకుండేది బాధ ఏంటో ఆలోచించాయి పరీక్షించుకో అప్పటికే తన ప్రభావం అప్పగించడానికి పోయి కాంట్రాక్ట్ మాట్లాడుకుని డబ్బులు తీసుకొని కూర్చున్నాడు మేము మీటింగ్లో అందుకే ప్రభావం ఛాన్స్ ఇస్తున్నాడు నువ్వు పరీక్షించుకో దిద్దుకోవడానికి అవకాశం అందువల్ల భూమి జీవితం దిద్దుకోవడానికి అవకాశం ప్రదర్శించిన 4వ కార్యక్రమం ఇది ప్రభు భోజనం వాళ్ళ దగ్గర కూర్చున్న వాళ్ళు చేసే కార్యక్రమం ఇలా చేయకుండా తిని త్రాగితే శిక్షా విధి పరిమితిగా తింటూ ఉంటుంటారు ఇది శిక్షా విధి కొరకు ఉద్దేశించబడింది కాదు సుమే ఎంతమంది అయోగ్యంగా పాల్పొందుతారా సత్యాలు ఉన్నాడు అంతే నా దృష్టిలో చనిపోయిన వాళ్ళు దేవుని దృష్టిలో చనిపోయిన వాళ్ళు మీరు అనేకులు బతికిందరు రోగులై ఉన్నారు
చాలా మంది నిద్రిస్తున్నారంటే చచ్చారు అన్నమాట. నా దృష్టిలో చచ్చిన వాడు బతికిన వాడు కాదు. ఒక నిదృశ్యం నువ్వు బతికుండొచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు బతికిన వాడే కాదు. అందువల్ల ఇంత కఠినమైన కార్యక్రమం జరగగలగా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నన్ను జ్ఞాపకం చేసుకో, నా మరణాన్ని ప్రచురించు. ఏకంగా వాడు ఏక చేయలేదు కాబట్టి నిన్ను పరీక్షించుకో. అలా చేసి ఆ రొట్టెని పక్కలో కాదు. ఇది ప్రభువు వాళ్ళ యొక్క విశేషమైన సమాచారం. దేవుని ప్రజలు ప్రతిరోజు వారం రోజు నేను నిలబడి సంగతులు చెప్తానే ఉన్నారు. నేను దాంట్లో చెప్పే విశేషం ఏమి లేదు, అందువల్ల ముగించేయబోతున్నాను. నమస్కారం.